జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ పాక్ ఉగ్రవాది అబూ కతాల్ను పాకిస్తాన్లోని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లష్కరే తోయిబాలో కీలక పొజిషన్లో ఉన్నాడు అబూ కతాల్. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు అబూ కతాల్ చాలా సన్నిహితంగా కూడా. పాకిస్తాన్లోని పంజాబ్ జిల్లాలో బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అబూ కతాల్ను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో అబూ కతాల్తో పాటు మరో వ్యక్తి కూడా చనిపోయాడు. జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన అనేక ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారి అబూ కతాల్ గత ఏడాది జూన్ 9న రియాసీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులు జరిపిన ఘటనలో అతనే మాస్టర్ మైండ్. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్లోని జేలం ప్రాంతంలో కారులో వెళ్తుండగా బైక్పై వచ్చిన కొందరు కాల్పులు జరిపారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఘటనలో అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కూడా గాయపడినట్టు ప్రచారం జరుగుతున్నా అది వాస్తవం కాదని పాక్ వర్గాలు చెబుతున్నాయి. హఫీజ్ సయీద్ క్షేమంగా ఉన్నట్టు సమాచారం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిష్టవేసి ఉగ్రవాదులను కాశ్మీర్లోకి పంపడం, ఆర్మీ, సాధారణ పౌరులపై దాడులు చేయడం వంటి కీలక ఆపరేషన్లు అబూ కతాల్ చేయిస్తున్నట్లుగా భద్రతా బలగాలు ఎప్పుడో గుర్తించాయి. అందుకే అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది ఎన్ఐఏ. 2023లో రాజౌరిలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఈ ఉగ్రవాది పేరును ప్రస్తావించారు. 2023 జనవరి 1న రాజౌరిలో గ్రామస్తులపై కాల్పులు జరిపారు ముష్కరులు. మరుసటి రోజు మందుపాత్ర పేల్చి 7గురి ప్రాణాలు తీశారు. పాకిస్తాన్లో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు 2 ఏళ్లుగా గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులో చనిపోతున్నారు. ఈ పనికి పాల్పడుతుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇది రా ఏజెంట్ల పనేనని పాక్ ఆరోపిస్తుండగా అలాంటి వాటిని ఖండిస్తుంది భారత్. కొద్ది రోజులుగా ఇలాంటి కాల్పులకు బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని కాల్చి చంపడంతో పాక్లో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉలిక్కి పడుతున్నారు. పైగా తాజా ఘటనలో హఫీజ్ సయీద్ కూడా గాయపడినట్లు, తర్వాత ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరగడంతో అంతా అప్రమత్తమయ్యారు. హఫీజ్ సయీద్ క్షేమంగానే ఉన్నట్టు చెబుతున్నా పాక్లో కరుడుగట్టిన ఉగ్రవాదులకు కాలం దగ్గర పడిందనే వాదన లేకపోలేదు.